దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నమస్తే తెలంగాణ, మన రాష్ట్రం మన పత్రిక. మా అన్న అంట మరో 6 కోట్లు అప్పు తెస్తున్నాడు. సెప్టెంబర్ 2న బాండ్ల వేలం ద్వారా సమీకరణ. అబ్బా 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 అబ్బా, ఇందిరమ్మ రాజ్యం ఈ గురువేడుతుంది పచ్చగా. రేవంత్ అన్న ఇందిరమ్మ రాజ్యమే కదా, సిగ్గిచరం లేకపోయినా మీకు. ఎన్ని తెస్తారు? 6,000 కోట్లు తెచ్చిల్లా మేము అని తింటామా? ఇంతవరకు తెచ్చింది మేము తిన్నట్టు మాకేమో నమ్మకము లేదు. ఎవడు తిన్నాడో ఎవడు ఎత్తుకుపోయినాం మా సొమ్ము. మరి ఇక్కడైనా మేము తింటామా? అది కూడా నా డౌటే. 6,000 కోట్లు కొత్త పట్టుకుంటున్నాడ. 2,26,000 పెట్టుకోరు, 26 ఇంకెక్కువను. మా రాజ్యం గట్టినే ఉంటది. ఇంకా చూడరా, ప్రతి రంగం మరణ మృదంగం అంట. మళ్ళీ ఆత్మహత్య తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ లేదు, బలం 20 నెలల పాలనలో రాష్ట్రం ఆగమైంది. అన్ని రంగాల్లో తీవ్ర నైరాశ్యం ఉన్నది. రైతులు, నేతలు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పోలీసులు, వ్యాపారులు, అన్ని వర్గాలకు ఆవహించిన అభద్రత, భయాందోళనతో మరణాలు, ప్రజా పాలనలు, తాముకెక్కలు చూస్తూ నిర్వహించలేకపోతున్న ప్రభుత్వం. గుండె ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్ పాలన, రేవంత్ ఏలువల్లో ఆత్మహత్యలు. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలు చస్తే అది ఇందిరమ్మ రాజ్యం, ప్రజలు గోసపడితే అది ఇందిరమ్మ రాజ్యం. మా అన్న గడ్డే చెప్తాడు, నేను అందుకే చెప్తాను. ఇందిరమ్మ రాజ్యం ఇట్లా రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ఆటో కార్మికులు కానీ, ప్రజలు కానీ, సబ్బండ వర్గాలు చస్తే ఆ సచ్చిన రాజ్యం పేరే ఇందిరమ్మ రాజ్యం. దాని పేరే పందికొక్కుల పరిపాలన. మరి ఈ 6,000 కోట్లు తెచ్చి ఎవరు తింటానని వాడెవడో మమ్మల్ని అడగొద్దు ఆ ప్రశ్న. మేమైతే తినలేదు, మాకైతే రుణం లేదు ఆ సొమ్ము. రాజుడా ఉరి పోసుకుంటున్న రైతులు 600 రోజుల్లో 713 మంది బలమరణం. ఉరితాళ్ళు వేనుకున్న నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది బలమరణం. ఆటో డ్రైవర్ల బతుకులాగం 20 నెలల్లో 155 మంది మరణం. రక్షక భటులకు భరోసాకరం 25 మంది పోలీసుల ఆత్మహత్య. మాజీ సర్పంచుల బలమరణం 8 మంది చనిపోయారు. గురుకులాల్లో మృత్యు ఘోష 107 మంది చనిపోతే అందులో 63 మంది బాలికలు, 44 మంది బాలురు. ఏం పేరు దీని పేరు? ప్రజా పరిపాలన. ఇట్నే ఉంటుంది మరి ప్రజా పరిపాలన అంటే. కుప్పగూలుతున్న రియల్టర్లు ఇప్పటి వరకు 2 ఆత్మహత్య చేసుకురు. రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది, గాలి కొదిలేసురు. కేసీఆర్ నాడు మంచి రూపాయలు సంపాదించుకురు మా రియల్టర్లు. ఇక నా సోదరులు కూడా ఆన్లో 2 ప్లాట్లు అంతా 4 రూపాయలు వచ్చినాయి. మా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మా బతుకులో మన్నుపడ్డది. అప్పులు పెరుగుతాయి, కుప్ప పెరుగుతాను తప్ప ఏం పెరిగింది ఏం లేదు. ఇంకా రైతు అయితే ఉంది, రియల్ ఎస్టేట్ అంటే వస్తారు సన్నాసులు. మరి మన ఛానల్లో నాకు తెలిసి 5 తారీఖు నుంచి రియల్ ఎస్టేట్ యాడ్స్ వస్తాయా? ఇంకేస్ ఎవరన్నా మరి మా అన్న ఇందిరమ్మ రాజ్యం ఎగిరి పెడతాను అంటుండు. మరి ఛానల్ డెవలప్ చేయడం కోసం అని ఇంకో దానికోసం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తాను. ఇన్ కేసు మీ కోరికన్నా రిక్వైర్మెంట్ నాకు చెప్పి మరి ప్లాన్ చేద్దాం. 5 తారీఖు నుంచి ప్లాన్ చేద్దాం. మా అన్న ఇంతమందిని చంపిడు, తండ్రి బొందలేసి చెప్ప తిరుగుతాను. ఇక నా అంత మంచోళ్ళు లేడు. గిట్లా నానే ఆగమైతురు కదా ప్రజలు. ఏం రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం. అది కథ. ఇంకేంది? అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కార్యక్రమంపై నిజాలు బయట పెడతాం, వాస్తవాలు చెప్తాం, మా మైక్ కట్ చేయొద్దు, స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇది అయ్యేది కాదు. గ్యారంటీగా మీ మైక్ కట్ చేస్తారు. మీ మైక్ కట్ చేయకపోతే వాళ్ళ మైక్ కట్ అవుతుంది. మీ మైక్ కట్ చేయకపోతే వాళ్ళ మైక్ కట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మైక్ కట్ చేస్తారు. మీకు చర్చకు అవకాశం ఇవ్వరు. ఫైనల్ గా ఏం జరుగుతుంది తెలుసా? అసెంబ్లీ వాయిదా పడుతుంది. ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా చర్చ పెట్టేసి కోర్టుకు పోయి చెప్తారు. అంతే, దొంగలు కదా, అంతవరకే ఉంటది. ఇక అసెంబ్లీ సమావేశాలట ఇంకేందా? ఇది చూడరా, ఇది బాగుంది. ఇందాక చూసాను నేను. సర్కారు కాంట్రాక్టులు బామ్మర్దికి ఇనామిస్తుండట ఆయన.
ఎవరనేది జర ఒక్కసారి చూద్దాం. సర్కారు కాంట్రాక్టులు బామ్మర్తికి ఇనామిస్తుండు కాంగ్రెస్ ఆయన. ఎవరైనా 7 లక్షల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి 1617 కోట్ల కాంట్రాక్ట్ల 7 లక్షల టర్న్ ఓవర్ ఉన్న కాంట్రాక్ట్ కంపెనీకి 1617 కోట్ల రూపాయల కాంట్రాక్టు. ఎవరైనా రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి ఇచ్చినట. మా రేవంత్ అన్న బామ్మర్దికి 1617 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినట. దాని సంస్థ వాల్యుయేషన్ ఎంత? 7 లక్షల టర్న్ ఓవర్. 7 లక్షలే. ఓ రెస్టారెంట్ ఖరీదు కాదంట. చూడు ఇంకా చాలా ఉంది ఆగ్రే. KLSR సోదా కన్స్ట్రక్షన్స్ కు 100 కోట్లతో మనీ లాండరింగ్. ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వాడిన కారు ఆ కంపెనీదే. KLSR కు 3 కాంట్రాక్టులు ఇవ్వడంపై సమగ్ర దర్యాప్తు జరపండి. ఢిల్లీలో ఈడీ అధికారులను బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఫిర్యాదు చేసిండు. మనో ఢిల్లీకి పోయి రేవంత్ అన్న బతుకు మొత్తం బయట పెట్టిండు. బామ్మర్ది కంపెనీ అంటే ఈ కంపెనీ పేరు సోదా కన్స్ట్రక్షన్స్. బామ్మర్ది కంపెనీకి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్ట్లు అప్పచెప్తారు. మరీ ముఖ్యంగా 7 లక్షల వాల్యుయేషన్ ఉన్న టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి 1617 కోట్లు. ఇది ఎన్ని రేట్లు అనేది నాకు తెలియదు. ఎన్ని రేట్లో ఇందిరమ్మ రాజ్యం కాదు. అట్లా రాజు చేసిండు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మన్య కిషాంకు దుమ్ము దులిపిండు. ఢిల్లీ కాడ కూర్చొని మా లెక్కలు మొత్తం బయట పెట్టాను. ఇజ్జతి పోతాను. తుపుక్కు నూస్తారు లోకం. మరి నేనేం చేయలేను. ఇది విజిలెన్స్ రిపోర్టు కరెక్టు. మేడిగడ్డపై నివేదికలో మార్పులు. 4గురిని తప్పించడంలో బిగ్ డీల్ ఉందంట. ఒక్క నిమిషం. తుది నివేదిక నుంచి చివరి క్షణంలో 4 పేర్లు మాయమైనవి. అత్యధిక బిల్లులు రికార్డు చేసిన అధికారులు తప్పించిన వైనం. వారి తరంలో సంబంధం లేని ఇంజనీర్లు ఇరికిస్తూ నివేదిక. విజిలెన్స్ ఇంజనీరింగ్ విభాగంలోని ఓ అధికారి కీలక పాత్ర. ఆ నివేదిక ఆధారంగా అధికారులపై కేసులు పెట్టే ప్రభుత్వం. విజిలెన్స్ నివేదికనే ప్రామాణికంగా తీసుకున్న ఘోష్ కమిషన్. కాళేశ్వరం కమిషన్ నే పక్కదారి పట్టించిన అధికార తంత్రం. ఇప్పుడు వాడు పోయినా వాడు చేసినా వాడు ఉండదు అంతే. ఎవడైతే మనకు అనుకూలంగా ఉండో ఆ అధికారం తీసుకుపోయి ఆ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టుల్లో పెట్టాలి. తద్వారా మేలు జరగాలి. కేసీఆర్ బదనాం చేయాలి. ఎన్నికల్లో ఓట్లు పడాలి. స్థానిక ఎన్నికల్లో. ఇది తప్ప ప్రజల పైన ప్రేమ కానీ, ప్రజల పైన ఆ బాధ కానీ, ప్రజలకు నీళ్లు లేవు, కరెంటు లేదు, వాళ్ళ గోస ఎట్లా ఈ పడితే మా ఇందిరమ్మ రాజు ఎట్లయితుంది. సో రైతులు ఆగమైపోతా ఉంటే నీళ్ళు ఇవ్వలేరు. కానీ ఇట్లా దొంగేసే వేసుకుని వెనకంగా అధికారులు కిందికి వేసి జనాలు చుట్టగాలని చేయాలి. అంతే. అదే మన టార్గెట్. దీని పేరే ఇందిరమ్మ రాజ్యం. మరి ఇంకా చూడ్రి ఇంకేందా అమ్మా. ఇది బాగుందా? దున్నపోతు నువ్వైనా విను. దొరకని యూరియా చేను పీకేసిన రైతు. కాంగ్రెస్ నిర్లక్ష్యంపై రైతు ధర్నాగ్రహం. 15 రోజులు అందని ఎరువులు అంట. ఇక దున్నపోతు తెచ్చినంట. దున్నపోతు తెచ్చి ఆ ఉన్న దున్నపోతు తింటది, ఈ దున్నపోతు అని తింటదేమని వినిపిస్తున్నట. ఒక కొడుక నిరసన ఎట్లా ఉండదు గిట్లుంటది. దున్నపోతు తీసుకొచ్చి నిలబెట్టరు. ఆ దున్నపోతు తింటలేదు, కుర్చీలో కూర్చున్న దున్నపోతు అని. రైతుల బాధ. తుమ్మలు నాగేశ్వరం బతికే ఉన్నారా? చూడరా మంచిగా చేసారు మీకు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులోనే కుట్ర ఉందంట. తెర వెనుక మోదీ, రేవంత్ బాబు పావులు. కేసీఆర్ బదనాలు చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్వీర్యానికి వ్యూహాత్మక అడుగులు. అందులో భాగమే ఆదిత్యనాథ్ నియామకం. నీటి రంగ నిపుణుల్లో విస్తృత చర్చ జరుగుతుందంట. మరి కల్వకుంట్ల చంద్రుడు ఏం చేసిందంటే ఈ కాళేశ్వరం బురద పోయి చంద్రబాబు సార్కి, నరేంద్ర మోదీకి ఇద్దరికి పూసిండు. అందరు కలిసి నా పైన కుట్ర చేస్తున్నారు, నాకు అందుకే గుండుసుని వచ్చినాయని చెప్పుకోగలుగుతుంది. అంతే. నరేంద్ర మోదీ కూడా ఇన్వాల్వ్ చేసిండు. మరి ఏది నిజమో ఏది అవతామో అని కాళేశ్వరం అనే ప్రాజెక్టు వరకు మహేష్ గార్జ్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డ ఖచ్చితంగా కేసీఆర్కి మద్దతిస్తా. అది ఎన్ని కుట్రాలు ఉన్నాయి, ఏ పార్టీ అని ఉంది. ఇంకేంది? ఎటు చూసినా వరద బురద బీభత్సం నుంచి కోలుకొని కామారెడ్డి అని బొమ్మ వేసారు.
రహదారులు పోతే మా అన్నయ్య వదిలేసి ఎంజాయ్ చెప్తాడు. ఎంజాయ్ జల్సా సమీక్షలు పెడతాడు. ఇతిహాసాలు ఎట్లా చేయాలి, కేసీఆర్ ఎట్లా బదనాం చేయాలి, ఈ దాని మీద సోకుంది తప్ప ప్రజలకు మీద దస్తు ససదాని వాళ్ళు నాకేది బరాబర్ వస్తారు అన్నట్టుగా ఉన్నది మరి వాళ్ళ యొక్క వ్యవస్థ. నెక్స్ట్ మన తెలంగాణ పత్రిక ఇలా వార్తేసింది. కాళేశ్వరం కమిషన్ వెనుక కుట్ర మిషన్ ఉందా? నాకు డౌట్. శంకర్ ఏం రాస్తే తెలంగాణ అదే రాస్తుంది, తెలంగాణ ఏం రాస్తే శంకర్ అదే రాస్తాడు. నా డౌట్ ఏంటంటే ఇద్దరు కలిసి అనుకోని రాస్తారు అనిపిస్తుంది వార్త. ఇప్పుడు ఇదే వార్త అలా రిపీట్ అయింది, మరి కూడా అదే రాసింది. ఏంది